ఫ్యూయల్ ఇంజెక్టర్ ని కన్ఫ్యూజ్ చేయాలా? ఫ్రెండ్స్, మీకు ఎంత చెప్పినా లాభం లేదు. కూసో కూసో బండెక్కు. ఆ గుండె బతకాలిరా. ఏం గుండె రావాడిది? ఆ గుండె బతకాలి. 10 గుండెలు బతికేస్తుంది. నీకు వేడి వేడి బొబ్బట్లు లేవా? నీకు పంచదార పూరీలు లేవా? నీ పని చూసుకో. లపాకి లెక్క రెడీ అయిపోయింది ఆల్రెడీ. అందరికి గుడ్ మార్నింగ్. మళ్ళీ పెద్ద ఫైట్ పడిపోతుంది 75,000. ఓకే, ప్రాణం కన్నా విలువైన నీ సోపతి నష్టంతో ఉన్నా గర్వంతో మనలో ఒక్కొక్క రియాక్షన్స్ అసలు క్రేజీ ఉన్నాయి ఇక్కడ. నవీన్ మీ తమ్ముడు, నవీన్ నవీన్ మీ తమ్ముడు, నవీన్ నవీన్. ఓ ఓ సనం, ఓ ఓ సనం, ఓ ఓ ఎట్లా వస్తా అనుకుంటున్నావు వీడియో ప్రోమోలో? ఆగో, ఏమైంది ఏమైంది కాకా? సో we are having these two beasts here. Hello guys, this is Sashi. Welcome back to my YouTube channel, Sashi Yadav. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇన్స్టాగ్రామ్ అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు సో లాంగ్ టైం తర్వాత మనం ఒక లాంగ్ రైడ్ పోతున్నాం అన్నమాట విత్ KTM ఉస్కోవర్నా. సో ఇక్కడ నుంచి ఒక 333 కిలోమీటర్స్ అవుతుంది డెస్టినేషన్. సో నమస్తే కాకా. నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఇంట్లో పిల్లలు అయిన వాళ్ళ కోసం ఎంత దాకానన్నా వెళ్ళొచ్చు, కాని వాళ్ళ కోసం పెళ్లి చేసుకున్నాక ఎవరికి ఇంటలేవు కదా, అప్పుడప్పుడు ఎప్పుడు ఇంటలేవు నువ్వు. సో గైజ్ ఇప్పుడైతే బైక్స్ అయితే లైన్ అప్ అయిపోయినాయి. సో లాంగ్ టైం తర్వాత మనం ఒక లాంగ్ రైడ్ పోతున్నాము. సో విత్ ఉస్కోవర్నా. సో లొకేషన్ ఏడా? ఫస్ట్ ఈవెంట్ బై, అది కూడా చెప్పాలి కదా. యా తెలంగాణలో ఫస్ట్ ఈవెంట్ ఉస్కోవర్నా. సో గైజ్ తెలంగాణలో ఫస్ట్ ఈవెంట్ అనమాట ఉస్కోవర్నా వాళ్ళు చేసేది. ఎక్స్క్లూజివ్గా మన నవీన్ బై చేద్దామని అంటే ఫస్ట్ తెలంగాణలో మన షోరూమ్ నుండి KTM ఎల్బీ నగర్ నుండి సో లోపల పిలుస్తారు ఒకటే, నువ్వు లేకపోతే ఏం పనులు కావాలంటే చలో. సో గైజ్ ఇప్పుడే రైడ్ అయితే స్టార్ట్ అయింది. సో చిన్న లైనప్ అనమాట ఒక ఫోటో కోసం. వావ్, ఈ థింగ్స్ చాలా మంచిగా అనిపిస్తాయి మార్నింగ్. సో గైజ్ ఇప్పుడైతే అవర్ రైడ్ స్టార్ట్ టు రిసార్ట్ అనమాట. సో ఇది వచ్చేసి నంద్యాల దాటినాక ఉంది. సో ఇప్పుడైతే వీఆర్ గోయింగ్ దేర్ అనమాట. సో దిస్ కంప్లీట్ రైడ్ బై, ఈ రైడ్ మొత్తం వచ్చేసి ఉస్కోవర్నా విత్ పిలన్ 250 పైన వెళ్తున్నాము. సో ఇక్కడ ఆల్మోస్ట్ 2 401 తప్ప మిగతా అన్ని 250cc ఉన్నాయి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఓ మై గాడ్ 8. యాక్చువల్లీ 8:30కి మన బ్రేక్ఫాస్ట్ ఉండే. సో నాకెందుకో కొంచెము డల్గా ఉందన్నమాట. ఒక 2 days నుంచి కొంచెం ఫీవరిష్ అనిపిస్తుంది, బాడీ వేడి అనిపిస్తుంది. బట్ ఇక చాలా డేస్ తర్వాత రైడ్కి పోవాలనిపించింది, వచ్చేసిన అంతే.
సో మెయిన్ థింగ్ ఏంటంటే నా గ్లౌజెస్ టైంకి దొరకవు అనమాట. ఉత్తప్పుడు నా కళ్ళ ముంగనే కనిపిస్తూ ఉంటాయి. ఏటైనా పోతే ఏమైనా తీసినా, ఏమైనా గేర్స్ తీసినా, షూస్ తీసినా, ఏం తీసినా ఇట్లా మనకు కనిపిస్తూనే ఉంటాయి. బట్ టైంకి అసలు అవి ఏడ దాచుకుంటే కూడా తెలియదు. ఏమైందేమో అసలు వెతికి 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 అసలు ఎక్కడుంది తెలియదు. మా ఇంట్లో ఉందా లేకపోతే దేవాంశ్ వాళ్ళ ఇంట్లో ఉందా అసలు ఏం అర్థమవుతలే. సో ఒక 2 పేర్లు కొనేసుకొని పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది ఇట్లా రైడ్స్కి. ఇంకోటి రేసింగ్ గ్లౌజెస్ ఉన్నాయి కానీ లైక్ ఈ రైడ్స్కి అంత కంఫర్టబుల్ ఉండదు అనమాట. ఎందుకంటే దాన్ని 2 ఫింగర్స్ అంటే లైక్ థమ్ డౌన్ చేసినప్పుడు పెట్రోల్ కోసం అని చెప్పి. సో ఈ 2 ఫింగర్స్ ఉంటాయి కదా, ఈ 2 ఫింగర్స్ రేసింగ్లో జాయిన్ ఉంటాయి. ఎందుకంటే ఇట్లా మనం పట్టుకోవడానికి 2 ఫింగర్స్ సపరేట్గా ఉంటాయి. సో దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. చాలాసేపు ఉండలేము. 333 కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ మనకి లైక్ ఎంత ఒక 5 అవర్స్ అనుకోండి. ఇప్పుడా కొన్నదే ఇది 2,80,000. కర్నూలు నంద్యాల. ఉత్తానే వస్తా అంటే బండి ఎక్కే కాక మళ్ళీ అంతే అంటాము మనం. చాలు మళ్ళీ నిండా పోసినాం అనుకో అది కక్కేస్తుంది. అన్నా ఈ బిల్లి నాకు 1200 తీసుకో కాక, ₹1 కాడ ఏముంది. నా గ్లౌజులు ఉత్తప్పుడు నా కళ్ళంగానే తిరుగుతుంటాయి. పోయిపోయి రాత్రి నుంచి కనిపిస్తలే, వేడ తప్పిపోయినట్టున్నాయి. వద్దు ఉండని, ఐఎమ్ ఫైన్. వద్దు, ఐఎమ్ కంఫర్టబుల్. ఓకే ప్రాణం కన్నా విలువైన నీ సోపతి నా సొంతం గర్వంతో ఒకటి నీది ఒకటి నాది. మొత్తం ఆడ లైవ్ బ్యాండ్ అంట. ఏంది కథ? లైవ్ బ్యాండ్ అంట మొత్తం ఆడ కథ. చిన్న బీజేఎం వేసాను, ఫ్రెండ్షిప్ బీజేఎం వేసాను చిన్నది ఒకటి. అనా దా ఎక్కేసాయి, ఎక్కానా పోదాం అట్లా. విజయవాడ వస్తావా? వచ్చేటప్పుడు దింపేస్తుందా అన్న? విజయవాడ పోతాడంట, వచ్చేటప్పుడు దింపుతా అంటున్నా. సో గైజ్ ఇప్పుడే ఫ్యూల్ అప్ అయితే చేసుకున్నాం. సో ఫ్యూల్ అప్ చేసుకొని గ్లౌజులు కొంచెం నాకు ఫింగర్స్ పెద్దగా ఉంటాయి, కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాం. అందుకే మన దగ్గర ఉన్న ఫాక్స్ కూడా మీడియం ఉంటే ఎల్లుగా అనుకున్నా, అది కరెక్ట్ ఉంటుంది. కొంచెం ఇది ఆల్రెడీ నాకు చెయ్యి పెయిన్ ఉంది. విస్కూర్న వాళ్ళు వచ్చేసి ఒక పెద్ద రైడ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ నుంచి మన నంద్యాల అనమాట, కర్నూలు నంద్యాల దాటినాక కూడా ఇంకా ముంగడికి వెళ్ళాలన్నమాట. సో అక్కడికైతే ఇప్పుడు మనం వెళ్తున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి మనం టీ బ్రేక్ అక్కడక్కడ ఆపుతాం. సో లెట్స్ సీ. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 8:10 అవుతుంది, 8:05 అవుతుంది. మనం రీచ్ అయ్యే వారికి ఆల్మోస్ట్ పక్కా 3:30 అవుతుంది. ఇంకా అంటే బ్రేక్స్ ఎక్కువ తీసుకోకుండా కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేసుకొని 80 to 100 మంచిగా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం అనుకో, ఈజీగా మనం ఒక 3 వరకు అయితే రీచ్ అయిపోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటికే లేట్ అయిపోయింది. సో అక్కడ పోయినాక మెయిన్ ఏంటంటే సిగ్నల్స్ ఉండవు, అదొకటి. ఒక 2 రోజులు పీస్ఫుల్గా ఇక ఎవరి దరిదాపులో లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ అట్లుంటుంది అనమాట. సో ఇన్ కేస్ సిగ్నల్ కావాలంటే ఒక 10 కిలోమీటర్ల ముంగడ రావాలంట. సో నో నెట్వర్క్, నో వైఫై, నో నథింగ్, ఓన్లీ పీస్. దీంట్లో ఇంజన్ టెంపరేచర్ కూడా చూపిస్తుంది గైస్. బైక్ ఇన్ఫో ఇంజన్ టెంపరేచర్ వచ్చేసి 86 degrees ఉంది. అండ్ దీని రేంజ్ అంటే ఒక ఫుల్ ట్యాంక్లో 380 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. సో ఎంత అవుతుందో చూద్దాం, అది కూడా బాగానే ఇస్తుంది. సో గైస్ ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ శంషాబాద్ దగ్గరలో ఉన్నాం. సో ఎంతసేపు మొత్తం మనం సిటీ ట్రాఫిక్ అంతా తట్టుకొని ఫైనలీ వీ కేమ్ టు సిటీ అవుట్స్కట్స్ అనమాట. ఇంకొక 4-5 కిలోమీటర్స్ ఉండొచ్చు శంషాబాద్ నుంచి. ఏడి నవీన్ మైక్ మొత్తం నవీన్ మైక్ మెల్ల సల్లా అని అనిపిస్తుంది అనుకో. సరే అప్పటి నుంచి
అయితే మన స్టైల్లో దీనికి క్రూజ్ మోడ్ కొడదాం. ఇప్పుడు అసలైన లైనప్ కనిపిస్తుంది. నాకు కెమెరా ఆన్ చేయడానికి వస్తలే, ఆఫ్ చేయడానికి వస్తలే. గ్లౌజులు వదలవు, బటన్ దొరుకుతలేదు. దీని లోపల ఉంది ఆ బటన్. ఓ ఓరే కాకా నమస్తే. ఇంటున్నా నాకు నిద్ర లేదు, కొంచెం జ్వరం ఫీవర్ అనిపిస్తుంది. నేను అద్దాలు పెట్టుకుని అందరినీ చూస్తున్నాడా. బ్యాగ్ కార్లో పడేస్తా అంటున్నా. ఓ అయితే లేదు, బ్యాగ్ వేసుకొని. గాయ్స్ ఆల్మోస్ట్ ఇప్పుడైతే మనం షాద్ నగర్ వరకు వచ్చినాం. టైం 9 అవుతుంది. కాకా నీ పని చూసుకో, నన్ను రెచ్చుకోకు. ఇప్పుడే ఆల్ టైం 100 కిలోమీటర్స్ కొట్టినాం, వచ్చేసినాం. నేనేమో ఒకటే ఏడుకో తీసుకోవద్దా అంటున్నాం. సో కొన్ని దూరం అయిపోతున్నాం. నీకు వేడి వేడి బొబ్బట్లు లేవా, నీకు రౌండ్ పూరీలు, నీకు రౌండ్ పూరీలు, నీకు పంచదార పూరీలు లేవా. లైఫ్ కాన్సెప్ట్ లో మొత్తం పర్ఫార్మెన్స్ మైక్దే. లైఫ్ కాన్సెప్ట్ లో మొత్తం పర్ఫార్మెన్స్ మైక్దే. సాయంత్రం చాలా ఈవెంట్స్ ఉన్నాయన్నమాట. ఆ ఈవెంట్స్లో ఆల్మోస్ట్ 99.9% నవీనే పర్ఫార్మ్ చేస్తారు. నాకైతే స్వర్గమే. బ్రేక్ఫాస్ట్లో పూరి తినేసి నన్ను ఇంటికి నువ్వు అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. సో ఇక్కడైతే లైనప్ చేసినాం మనం బైక్స్ అని. అండ్ వీచ్ చేసిన ఆడ బ్రేక్ఫాస్ట్ చేయాలన్నమాట. సో గైస్ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్లో 2 పూరీలు, ఒక వడ. నవీన్ మాత్రం ఎక్కువ తిన్నాడు, చీట్ చేసి. దొరికితే అన్న అన్ని అది 10 గుండెల్ని బతికిస్తుంది అయ్యా. ఆ గుండె బతకాలిరా. ఏం గుండె రావాడిది, ఆ గుండె బతకాలి. 10 గుండెలు బతికేస్తుంది. ఏమన్నా కానీ బండి పర్ఫార్మెన్స్ మాత్రం క్రేజీ ఉంది. ఇంకా 401 ఎట్లుందేమో అది నడపాలి యాక్చువల్లీ. ఇదైతే క్రేజీ అనిపించింది నాకైతే. అసలు ఇట్లా ఉరుకుతుంది బండి, మస్తు అంటే మస్తు ఉరుకుతుంది. మరి నిద్రపోలే కదా, 2 గంటలు నిద్రపోయినా. తిన్నందుకు ఏం లేదు, ఓ రెడ్ బుల్ అనుకుంటే అయిపోతుంది, సెట్ అయిపోతుంది. యాక్చువల్గా మనము ఇప్పుడు జడ్చర్ల దాడుతున్నాం అనమాట. జడ్చర్ల ముందే ఆగిపోయినాము. డ్రిఫ్ట్ నేషన్ అదేదో సంథింగ్ ఉంది, డ్రైవింగ్ టైప్. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది అని చెప్పిన ఆల్రెడీ. లైక్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి లైక్ 120 కిలోమీటర్స్ అనుకుంటున్నా, ఎందుకంటే ఆల్రెడీ 80 అయిపోయింది, 84 అంటే ఇంకా 100-120 అయితే కొట్టాలి. కానీ ఇంత స్పీడ్లో కష్టం. మినిమం ఒక 100 క్రూజ్ చేస్తే మంచిగా వెళ్ళిపోవచ్చు.
సో ఎందుకు ఇంత స్పీడ్లో వెళ్తున్నారంటే ఆల్మోస్ట్ ఈసారి రైడ్కి వచ్చిన వాళ్ళంతా కొత్త వాళ్ళు ఉన్నారు అనమాట. సో వాళ్ళ కోసము స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. అబ్బా చాలా మంచి ఫ్యాంటసీ ఉన్నాయి నీకు, చాలా మంచి ఫ్యాంటసీ ఉన్నాయి నీకు. కాకా కొట్టు, నేను కొడతావు వస్తుంది. ఏంది చెప్పు, ఊకేంది చెప్పు. నువ్వు 80-90 పోతున్నావు, 80-90 పోతున్నావు. 6th గేర్లో 6000 RPM పెట్టుకొని పోతున్నా. 80-90 నేను అందుకే వచ్చిన, నేను ఓ నిద్ర వస్తుంది ఇంకా వెళ్ళబోతున్నావు, అందుకే పోనీ అని. అంతకంటే ఫాస్ట్ పోతే ఇది కనిపించట్లేదు నాకు. ఎట్లుంది 100 మీటర్లు కొడుతున్నా, ఫీల్ వస్తున్నది. ఏలే. సో గాయ్స్ ఫైనల్గా మనం అయితే కృష్ణా రివర్ దగ్గరకు వచ్చినాము. సో వాటర్ చూడండి, మేబీ వర్షాల వల్ల అనుకుంటా కలర్. ఓ మై గాడ్, బాబా బాబా. సో అమ్మో బాబాయ్, ఇదే హైలైట్. ఎప్పుడైనా బ్రిడ్జ్లు పోయినప్పుడు షేక్ అవుతుంది చూడండి, అది అసలు. సో ఇయర్ సో మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది విడ్పిలన్. ఇంకే 250cc, ఇంకా 401 ఎట్లుంటుందేమో ఐడియా లేదు, అది కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి లాంగ్ డ్రైవ్లో. సో ఆల్మోస్ట్ మేము ఇప్పటివరకు మేము 170 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. సో 170 కిలోమీటర్స్లో మనకైతే అసలు ఏం అసలు అనిపించలే, అంత స్మూత్గా అయితే వచ్చినాం. అయ్యా వీళ్ళు ఏమేమో పడేస్తారు దీంట్లో, చూద్దామా ఏం పడేస్తారు. ఏంది ల్యాండ్ డాక్యుమెంట్సా మొత్తం బ్లాకా? పత్రికలు రా, నేను 2 నిమిషాల్లో బోరన్ అయిపోయినా. ఏమో ఏం వేస్తురు డబ్బాలు అని చెప్పేసి మొత్తం బ్లాక్ గిట్ ఏమన్నా వేస్తురేమో, అట్లా పోయి బోట్ వేసుకొని అట్లా పోయేద్దాం అనుకున్నా. మొత్తము ఇది ఏమంటారు, బురద అంతా లేచింది చూసినావా? బురద మొత్తం లేచింది అంటున్నావు. మొత్తం మళ్ళీ ఇసుక నిండుతుంది. సో గైస్ ఆల్మోస్ట్ 170 కిలోమీటర్స్ అయితే మనం ట్రావెల్ చేసి ఇంత దూరం వచ్చినాం. సో ఇప్పుడు ఇక్కడ ఆగి మనం అయితే చిన్న ఈ వెదర్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం మంచిగా. సో వీఆర్ హ్యావింగ్ దిస్ 2 బీస్ట్ హియర్. సో నేను ఇప్పటికైనా చెప్పినా కదా, 250 విడ్పిలన్ ఎట్లుందంటే ఇంకా 401 ఎట్లుంటుందో అసలు, పవర్, కంఫర్ట్, స్పీడ్. అసలు నేను చెప్తున్నా కదా 120-130 స్పీడ్లో పోతున్నా కూడా నాకు అసలు ఏమంత అంటే ఇంత గాలి ఆపోజిట్ నుంచి విండ్ వస్తుంది, అయినా కూడా చాలా మంచిగా అనిపించింది. దిగండి కూర్చోండి దిగండి. ఒక 15-20 ఇస్తుంది, మన కార్ ఇచ్చినంత ఇస్తుందిలే.
సో ఏజ్ డజంట్ మ్యాటర్ అనమాట. ఇట్లకైంది కొంచెం వాటర్ కూడా పడుతుంది మంచిగా. కాక మొత్తం పెద్ద కంటెంట్ వస్తుంది నేను పోతే నంద్యాల. అరే ఎడి వరకు పోవాలా? కూసో బండెక్కు. పెట్రోల్ అయిపోయినా? ఏడేంది పెట్రోల్ బంక్? ఏం అన్నాడే అక్క. సో మధ్యాహ్నం అవుతుంది కదా, అంటే ఆల్మోస్ట్ 12:15 12:20 అవుతుంది. ఆ విండ్ అనేది కొట్టేసి జరిపేసింది బండిని. అది నా లారీ బస్ అడ్డం వచ్చి అయితే ఇట్లా ముంగడికి ఎంగలకి అయిపోతుంది అసలు. అంటే తలకాయ నొప్పింది నీతోనే. ఎలా వస్తున్నావు, నడపనికి రాదా బండి? ఇప్పుడు కష్టం. అయ్యో అంటే ఎక్కించుకోమని చెప్తుంది అని చిన్నోని. అన్నా మేము హైదరాబాద్ ఒక 10 మంది వరకు ఉన్నాం. శశి యాదవ్ స్టన్స్. మరి బండి ఎందుకు ఆపుతారు? ఫోటో తీయంట నీతోనే నవీన్ బాయ్ చిన్న అనుకో. నీ గురించి ఆగుతారు, నా గురించి ఎందుకు ఆగుతారు? పక్క రేస్ ఏం లేదు, ఇట్లానే రైడ్కి వెళ్తున్నాం. అంటే ఈ యూట్యూబ్ పడతారు. ఇప్పుడు అంటే ఒక 2 daysలో వేస్తాం. వస్తుంది 100. అయ్యో ఇప్పుడు అంటే మేము సేమ్ నేమ్. మీరు ఎక్కడ? హైదరాబాద్లో ఉండేది? షాద్నగరా. మమ్మీ పిలుస్తుంది. ఇగో ఇక్కడ. థ్యాంక్ యూ. బాయ్ వస్తామండి అన్న. బాయ్ అన్న. సో ఇట్లాంటివి చూసినప్పుడే అసలు మస్తు క్రేజీ అనిపిస్తుంది. సో వాళ్ళ ఆ చిన్నోడు ఎంత ఎక్సైట్మెంట్ అని ఫీల్ అవుతుందంటే అంత ఎక్సైట్మెంట్ అని ఫీల్ అవుతుంది సార్. అయితే బార్డర్లోకి వచ్చినాం. సో ఇక్కడ చెకింగ్స్ అయితే అనమాట బార్డర్లో. అంటే హెవీ వెహికల్స్ ఉంటాయి కదా, ఈ గూడ్స్ ఇవన్నీ తీసుకెళ్ళి సో ఇవన్నిటికి చెకింగ్ చేసి లైక్ వీటి ఏవో ట్యాక్సెస్ ఉంటాయి సంథింగ్, ఎల్లో ప్లేట్స్ కదా అన్నీ. సో వీళ్ళ ట్యాక్సెస్ అన్నీ పే చేయించుకొని పంపిస్తారు. ఫ్యూయల్ ఇంజెక్టర్ని కన్ఫ్యూజ్ చేయాలా? ఫ్రెండ్స్, మీకు ఎంత చెప్పినా లాభం లేదు, ఎంత చెప్పినా ఏం లేదు. మీ ఇష్టం వచ్చినట్లా చేసుకోండి. ఓకే. సో గైస్ ఆల్మోస్ట్ 224 kilometers అయితే వచ్చినాము. టైం వచ్చేసి 1:30 అవుతుంది. సో మార్నింగ్ 7:30 8 సంథింగ్ ఆ టైంలో వెళ్ళినాం. 8:30 ఐ థింక్ 7:30 తర్వాత వెళ్ళినాం. సో అప్పటి నుంచి ఒక 2-3 బ్రేక్స్ తీసుకున్నాం. మళ్ళీ వెళ్తున్నాము, మళ్ళీ బ్రేక్స్ తీసుకుంటున్నాం. అంటే మరి అంత పెద్ద బ్రేక్స్ ఏం తీసుకోలే. మధ్యలో ఒక షూట్ చేస్తున్నారు, సో దానికోసం ఆగాల్సి వచ్చింది. అండ్ దాని తర్వాత టోల్గేట్ ద్వారా మళ్ళీ వీళ్ళందరూ అయ్యారు. అండ్ దీంట్లో ఏంటంటే చాలామంది కొత్త రైడర్స్ ఉన్నారు కాబట్టి ఏంటంటే వాళ్ళు స్లోగా, అంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకని ఇంకా ఇంత స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా మేము కూడా అట్లా చిల్ అయ్యి కూడా ఇంకా వీడియోలు తీసుకుంటూ అవి తీసుకుంటాం, ఇట్లా రియాక్షన్ తీసుకుంటూ వస్తున్నాం అన్నమాట.
సఫారీ అంటే స్టోరీ ఏంది, మొత్తం అంతా అడవిలో జీప్ వేసుకొని తీసుకో, జీప్లో కూర్చొని తీసుకొస్తారా? నేను రాను, నేను రాను కూడా. ఏహే నాకు భయమా, నాకు భయమే కాకా, నిజంగా రాను నేను. నిజంగా నాకు సఫారీ అంటే నాకు అప్పటి నుంచి అర్థం కాలేదు, తర్వాత వెలిగింది. సఫారీలో అయినా ఎఫ్ఆర్లో అయినా వద్దు, రాను నేను, నాకు భయము. అవి రప్పన పైకి ఎగిరితే మళ్ళీ ఏముంటాయి ఆడ? యాక్టింగ్ చేయకు. నేచర్లో అడవిలో ఫ్రెండ్లీగా ఉంటే యానిమల్స్ ఏం డాగ్ క్యాట్ ఉంటాయా? సో గైస్ ఆల్మోస్ట్ అయితే మనం సిగ్నల్ లేని ఏరియాకి అయితే వచ్చేసినాం కూడా. సో బ్యూటిఫుల్ వెదర్, చాలా డేస్ అవుతాం. అండ్ లొకేషన్ అండ్ అక్కడ సీతమ్మ ముగ్గురు టెంపుల్ ఇక్కడ అనమాట. ఫోటోషూట్ అయితే పైన క్లౌడ్ చూస్తే కదా మీకు అర్థమైపోతుంది. అసలు కెమెరాల కంటే అసలు నిజంగా చూస్తే మీకు ఇంకా పెట్టుకున్నా కూడా అసలు ఇప్పుడు ఏంటంటే మేము వేడెక్కువైంది, ఇంకా సిగ్నల్స్ లేవు, సిగ్నల్స్ పోయినాయి. సో గైజ్ ఇంకా చాలా వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంత వచ్చినాం మనం? 273 అయితే వచ్చినాం. 273 అంటే 330, ఇంకొక 60 వరకు వెళ్ళాలి. సో ఈ బ్లాగ్ ఎంత ఇప్పుడే మనం అయితే అడవిలోకి ఎంటర్ అయినాం. ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోయింది, కానీ మనుషులు తిరుగుతారు బయట అయితే. This is what bro. దగ్గు. ఓహో, జాకెట్ కూడా ఇప్పేస్తే ఇంకా క్రేజీ ఉంటుంది అసలు. అన్ని రోజుల తర్వాత అసలు ఈ టైంలో పోవాల్సింది కేరళ అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ వాయనాడ్ మొత్తము ఫ్లడ్స్ వచ్చేసినాయి. సో వీ హ్యావ్ టు ప్రే ఫర్ వాయనాడ్. సో గాయస్ నాకు తెలిసి ఇదే అనుకుంటా మేము స్టే చేసేది. నల్లమల్ల జంగల్ క్యాంప్ అని ఉంది. సో స్టేయింగ్ అయితే ఇక్కడ కాదు, బట్ వీళ్ళు ఎప్పుడు వచ్చారు? దుకాక లోపల పెడుతురు ఫుడ్, లైట్ తీసుకో, మనకు సంబంధం లేదు. చాక్లెట్ గిట్లెట్ అనుకో చేయమంటారు. గుంజుకొని వెళ్ళిపోయింది అనుకో, ఎటు కాకుండా అయిపోతాం అనవసరంగా. అష్టోక్ స్టోరీ అది పెద్ద, మళ్ళీ పెద్ద ఫైట్ పడిపోతుంది. 75,000 ఈయనే ఉండిపోమంటే ఎప్పుడు ఉండిపోతా. ఊకే నెట్వర్క్ వస్తుందా? నెట్వర్క్ వస్తలేదు. నెట్వర్క్ లేని ప్రదేశంలో వదిలేసేది చూడు. రేపటిదాకా నెట్వర్క్ ఉండదు. శాంతి, శాంతం, శాంతి, శాంతం. కాలి జంగల్ మే మంగళిగా, కాలి జంగల్ మే మంగళిగా. నైట్ చూసి నైటే మన ఫ్రెండ్స్ ఉండదు, ఫ్రెండ్స్ ఉండదు అంటే ఎవరైనా పిలిచిరనుకో ఇద్దరి మీద ఆగమని పోకు. నువ్వు ఫస్ట్ నీతో భయం అవుతుంది. నేను తాగడం ఎట్లయినా తాగడం కాదు మ్యాటర్ ఇడా పోవడం బెటర్, పోవడమా కంపెనీ కూడా ఇయ్యాలి అసలు. నాకు నీతో భయం అవుతుంది. సో ఇప్పుడైతే డెస్టినేషన్ రీచ్ అయిపోయినాం. అండ్ ఆల్మోస్ట్ ఇట్స్ 4:20 అనమాట. సో లోపల అరేంజ్మెంట్స్ అవుతున్నాయి. వాళ్ళు అరేంజ్ చేసే లోపల జర
మనం వీడియోలు కంప్లీట్ చేద్దామని అట్లా. సో ఇప్పుడు సఫారీ అంట, సఫారీ గిఫారీ ఏం లేదు, వేసుకుంటే సఫారీ. లోపల లంచ్ రెడీ అవుతుంది, లోపు వచ్చింది అయితే నేను శశి వేసుకుంటున్నాం అనుకో. అట్లా ఇక లంచ్ ఇంత మంచి గ్రీనరీ మధ్యలో మనం అంటే ఇట్లా ఇంటి దగ్గర ఎంత గ్రీనరీ ఉండి ఇట్లా ఇల్లు ఉంటే ఎట్లుంటుంది అసలు. సిగ్నల్ ఉండాలి భయ, ఇదన్నీ ఉండాలి బట్ సిగ్నల్ ఉండాలి. అది ఇంటికాడ అంటున్నా అందుకే, అది ఇంటికాడ అంటున్నా అందుకే. ఏం బ్రో ఈ రోజు వచ్చిండు లాగేసుకొని లపాకి లెక్క రెడీ అయిపోయాడు ఆల్రెడీ.